చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది. అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి కూడా మొరాయిస్తాయి. అంటే మనం ముసలి వాళ్ళం అయినట్లే కదా. ఈ దేహం మనదే కదా, ఎందుకు మొరాయిస్తుంది? ఈ దేహం మనదే కదా, ఎందుకు ఒకప్పుడున్న రూపం ఈ రోజు లేదు? ఈ దేహం మనదే కదా, ఎందుకు నీ మాట వినడం లేదు? ఈ దేహం మనదే కదా, ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నాం? ఎందుకంటే ఈ దేహం మనది కాదు, ఆత్మ మనది కాదు, ఆ పరమాత్మది. అంతేగాని ఈ దేహం నాదే, నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు. ఈ భూమి మీదకి ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు మనకున్న బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. శాస్త్రాలు ఏం చెప్పాయో వాటిని అనుసరిస్తే చాలు. ఈ సృష్టి యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం. రూపాన్ని పొంది ఎన్నో మంచి కార్యాలు చెడు కార్యాలు చేసి ఉండవచ్చు. చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం కదా. అసలు మనం ఇక్కడ ఉండడానికి కారణం ఈ